ఈ రోజు మా అల్లుడు నేను చేసిన పనికి అసలు మామూలుగా ఆడలేదు. అసలు ఏమైందంటే పొద్దున్న నిద్రపోతుంటే దగ్గరకు వచ్చి నిద్రలేపి మామయ్య నన్ను అర్జెంట్ గా హెయిర్ కట్ కి తీసుకెళ్ళు అంటున్నాడు. ఇప్పుడు అంత అర్జెంట్ గా హెయిర్ కట్ దేనికి రా అంటే రేపు నా గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళాలి, నేను నీలా సింగిల్ అనుకుంటున్నావా అంటున్నాడు. పెద్ద మాట అన్నాడు సార్. ఇంత వయసు వచ్చింది నాకే గర్ల్ ఫ్రెండ్ లేదు, వీడికి అప్పుడే గర్ల్ ఫ్రెండ్ అంట. అందుకే రేపు వాడు గర్ల్ ఫ్రెండ్ కి వాడు మొహం చూపించుకోలేని విధంగా మార్చేయబోతున్నాను. వెళ్లేదారిలో వీడు మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ రోజు నీట్ గా స్టైల్ గా కటింగ్ చేయించి రేపు తనని ఇంప్రెస్ చేద్దామని. అసలు వీడు ఎంత లేడు కానీ వీడికి అప్పుడే స్టైల్ కావాలంట. ఆ హెయిర్ చూడండి ఎలా దూతున్నాడు. ఇంకా సలూన్ షాప్ కి వెళ్ళగానే నీట్ గా గుడ్ బై లో కూర్చొని రేపు నా గర్ల్ ఫ్రెండ్ చూడగానే ముద్దులు పెట్టేయాలి, అలా కటింగ్ చేయమంటున్నాడు. కానీ నేను మాత్రం వాడికి ఫుల్ గా డిప్ప కటింగ్ కొట్టించేసాను, లేకపోతే నాకే గర్ల్ ఫ్రెండ్ లేదని ఎక్కిరిస్తాడా. డిప్ప కటింగ్ చేయించేసరికి ఫుల్ గొడవ చేశాడు. అయినా కానీ తల పట్టుకుని ఎలాగోలా చేంజ్ చేశాను. రేపు నా గర్ల్ ఫ్రెండ్ నీ మొహం పెట్టుకుని ఎలా కలవాలని చెప్పని ఫుల్ గా ఏడ్ చేశాడు. హెయిర్ కట్ కి వెళ్లే ముందేమో హెయిర్ మొత్తం స్టైల్ గా బలే దువ్వాడు. హెయిర్ కట్ అయిపోయిన తర్వాత దూరా అంటేనేమో ఏడుస్తున్నాడు. డిప్ప కటింగ్ కొట్టించా అని చెప్పని కెమెరా వైపు ఫేస్ కూడా చూపించట్లేదు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నలిపేస్తా. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మకి నా మీద కంప్లైంట్స్ ఇవ్వకుండా కూల్ అవడానికి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చాను. మీరు మాత్రం వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.